ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దారావత్ నరేందర్ నామినేషన్ వేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దారావత్ నరేందర్ మాట్లాడుతూ, ఒక ఉన్నత విద్య చదివిన వ్యక్తిగా ఈసారి ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, గత 15 సంవత్సరాలుగా మండల కేంద్రంలో ఇప్పటి వరకు అభివృద్ధి లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదని ఆయన అన్నారు. సరిగ్గా మురికి కాలువలు లేకపోవడం, ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తుందని, ఇంకా పలు కాలనీల్లో తాగునీరు లేక మండల కేంద్ర వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసారి ఇచ్చోడ ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చోడ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. మేధావిగా చదువుకున్న విద్యార్థి నాయకులను ఎదగనిచ్చే విధంగా మీరు ఉండాలని, సర్పంచ్ ఓటు గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సర్పంచ్ ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా ఒక ఉన్నత విద్య చదివినటువంటి నేను, దారావత్ నరేందర్ నాయక్ నేను ఇచ్చోడ పట్టణంలో సర్పంచ్గా నిలబడడం జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో అందరూ కూడా 3 సార్లు మహిళలు నిల్చోవడం జరిగింది. కానీ ఇచ్చోడలో ఉన్నటువంటి సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఒక చదువుకున్న విద్యావంతుడిగా నేను మీ ముందుకు వస్తున్నాను. దయచేసి ఇచ్చోడ ప్రజలు వాస్తవాన్ని గ్రహించి చదువుకున్నోనిగా నన్ను విజయవంతం చేయగలరని నేను ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తారు. వచ్చిన తర్వాత అందరూ మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఈ ఇచ్చోడాను ఈ జిల్లా మొత్తంలోనే టాప్ మోస్ట్ ప్లేస్లో పెట్టగలనని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటే ఎన్నో సమస్యలు, డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, అక్రమాలు చేయడము, పోలీసులను కానీ